నేను వెళ్ళిన రోజున నేను చక్కగా పుష్కరిణి స్నానం చేస్తాను, ఆదివరాహస్వామి దర్శనం చేసుకుంటాను, బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాను, చక్కగా సభామంటపంలోకి వెడతాను. అక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని విష్ణు సహస్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను, వెంకటేశ్వర వైభవం పుస్తకం చదువుకుంటాను. మరునాడు తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటాను. చేసుకుని వచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6-7 మాటలు పారాయణ చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చక్కగా వెంకటాచల మహాత్యం ఆ రోజుల్లో వ్రాతపతులు వ్రాసుకునేవారు, కొండ మీదకెక్కి వ్రాసుకుని తెచ్చుకునేవారు. అది చదివితే ఇళ్లలో పెళ్లిళ్ళు అయ్యేవి. అంత గొప్ప పుస్తకం. ఆ పుస్తకాన్ని అన్ని లక్షల ప్రతులు ముద్రణ చేసి సిద్ధం చేశారు. నేను అన్నాను అని మీరు ఎవరు బాధపడకండి, నేను ఒక యథార్థం చెప్తున్నా. మీరు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ చేతిలో ఆవిడ రచించిన వెంకటాచల మహాత్యం పుస్తకం పట్టుకుని ఒక్క 10 పద్యాలు చదువుకుంటున్న వాళ్ళనొక్కళ్ళని నాకు చూపించండి. వెంకటేశ్వరుడు పరవశించిపోతాడు. ఆయన ఇచ్చాడు ఆవిడికి ఆ స్థానం. ఇక్కడ ఉండవమ్మా, సజీవ సమాధిలో ఉండని చెప్పాడు. ఆ తల్లి ఇప్పటికీ జ్యోతి రూపంలో వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేస్తుంది. మహాతల్లి ఒకానొక నాడు ఒక గుహలో ఉండి ప్రతిరోజు ఆవిడ అంతరాలయంలోకి